నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి డాక్టర్ తాడేపల్లి రామలక్ష్మి గారు రచించిన పరోపకారార్థమిదం శరీరం అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ ఒంగూరి ఫౌండేషన్ అండ్ వంశీ ఫౌండేషన్ వారి బుక్కులో ప్రచురించబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఏమిటమ్మా అలా ఉన్నావు? దిగాలుగా మొహం పెట్టుకుని కూర్చున్న తల్లి వైపు చూస్తూ అడిగింది అప్పుడే వచ్చిన ప్రణతి. ఏముందమ్మా, మానవ జాతి ఈ శాపం నుండి ఎప్పటికి విముక్తి పొందుతుందో, ఈ ప్రపంచం ఎప్పటికి మామూలు అవుతుందా అని ఆలోచిస్తున్నాను నిట్టూర్చింది ప్రణతి తల్లి సౌభాగ్యలక్ష్మి. ఇప్పుడు ఏమైందమ్మా? ఏముంది, ఇంకో కరోనా వార్త. మన సెక్రటరీ గారు లేరు, వాళ్ళ అబ్బాయికి కరోనా సోకి వారం నుండి హాస్పిటల్లో ఉన్నాడట. పాపం పరిస్థితి బాగా సీరియస్ అవ్వటంతో ఐసీయూకి మార్చారట చెప్పింది. అదేంటి, సెక్రటరీ గారి అబ్బాయికి కరోనా సోకటం ఏంటి? వాళ్ళు భయంకరమైన జాగ్రత్త పరులు కదా. కరోనా వచ్చిన వారిని కిలోమీటర్ దూరంలో కూడా ఉండనీయరు. కరోనా పేషెంట్లని ఫోన్లో చూసినా కంటి చూపుతోనే కరోనా వస్తుందేమో అన్నట్టుంటారు కదా. వెటకారంగా అంది ప్రణతి. ఏమో అనే పాపం ఎలా అంటుకుందో ఏమో కానీ పాడు కరోనా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ సోకిందట. ఇంట్లో మిగిలిన వాళ్ళంతా లక్షణాలు కనపడగానే టెస్ట్ చేయించుకుని మందులు వాడారట. వాళ్ళందరికీ దరిదాపు తగ్గిపోయింది కూడానట. కానీ ఈ అబ్బాయి మాత్రం టెస్ట్ చేయించుకోవటానికి కూడా భయపడి టెస్టుకు వెళ్తా అంటూ తనకు తెలిసిన మందులేవో తెచ్చుకుని వాడుతూ వారం రోజుల పాటు తాత్సారం చేశాడట. చివరికి దగ్గు ఎక్కువై ఊపిరి పీల్చుకోవటానికి కూడా ఇబ్బంది పడుతున్నాడని హాస్పిటల్కి తీసుకువెళ్తే అప్పటికే ఊపిరితిత్తుల్లో న్యూమోనియా బాగా పెరిగిపోయిందట. ఐసీయూలో కూడా పెట్టారు పాపం. బాధగా అంది సౌభాగ్యలక్ష్మి గారు. ఒకరికి మనం ఉపకారం చేస్తే దేవుడు మన పిల్లలకు ఉపకారం చేస్తాడని బామ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది అని నాన్న అంటారు కదమ్మా. అలాగే మనం ఒకరిని ఏడిపిస్తే మనకి మన పిల్లలకి కూడా ఏడుపే మిగులుతుందని ఇప్పుడు ఆ సెక్రటరీ గారిని చూస్తే అర్థమవుతుంది నిష్ఠూరంగా అంది ప్రణతి. పోన్లేవే పాపం, అంత కష్టంలో ఉన్న వాళ్ళని పట్టుకుని ఏం మాటలవి అంది సౌభాగ్యలక్ష్మి విసుగ్గా. ఏం మాటలా? అసలు ఈ మాటలు నీతో కాదు, ఆ సెక్రటరీకి ఫోన్ చేసి ఆయనతోనే అనాలనుంది. అప్పుడైనా ఆయనకు తెలిసి వస్తుందేమో. మర్చిపోయావా అమ్మ? 2 నెలల క్రితం మనకు కరోనా సోకినప్పుడు ఆ మహానుభావుడు మనల్ని ఎంత హింసించాడో. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎలా సోకిందో మనకు సోకింది. మనం నిర్లక్ష్యం చేయకుండా లక్షణాలు కనపడగానే వెళ్ళి టెస్టులు చేయించుకున్నాము. బాధ్యత గల పౌరులుగా అందరూ జాగ్రత్తగా ఉండాలని అపార్ట్మెంట్ సెక్రటరీ కదా అని ఆయనకు తెలియజేశాము. కష్టంలో ఉన్న సాటి మనిషి పట్ల మానవత్వంతో ప్రవర్తించాల్సిన ఆ పెద్ద మనిషి ఏం చేశాడప్పుడు? వెంటనే అపార్ట్మెంట్ కమిటీ మీటింగ్ పెట్టి మనం తక్షణం మన ఇల్లు వదిలి ఎక్కడికైనా వెళ్లాలని తీర్మానం చేయించాడు. కమిటీ మెంబర్స్ అందరితోనూ కాన్ఫరెన్స్ కాల్స్ చేయించి మనల్ని వెళ్ళిపోమ్మని ఒత్తిడి చేశాడు. ఈ పరిస్థితుల్లో మేము ఎక్కడికి వెళ్ళలేము, మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోమ్ క్వారంటైన్లో ఉంటాం, మా ఫ్లాట్ డోర్ తెరిచి బయట కూడా రాము అని మనం గట్టిగా చెప్తే మనం ఏదో కావాలని వెళ్ళి కరోనాని కౌగిలించుకున్నట్టు ఆ మాత్రం జ్ఞానం లేదా, జాగ్రత్తగా ఉండలేరా అంటూ నానా దుర్భాషలు ఆడాడు. మర్చిపోయావా? ఏదో దేశద్రోహులను బాంబు పట్టుకుని తిరిగే ఉగ్రవాదుల్లాగానో లేకపోతే హంతకుల్లాగానో మనం ట్రీట్ చేసి అపార్ట్మెంట్లో అందరూ మనల్ని వెలివేసేలా చేశాడు. చివరికి పాల ప్యాకెట్లు కూరగాయలు కూడా అందకుండా చేశాడు. ఈయన మాటలకు భయపడి అపార్ట్మెంట్లో మనకు సహాయం చేయాలనుకున్న వాళ్ళు కూడా దూరం నుంచైనా మన మొహం చూడటానికి భయపడ్డారు. మన ఫ్లోర్లో వాళ్ళందరూ తలుపులు తాళాలు వేసి బంధువులిళ్లకు పారిపోయారు. మీ ఇద్దరికి ఇబ్బంది పెరిగి హాస్పిటల్లో జాయిన్ చేయడానికి అంబులెన్స్ని పిలిపిస్తే ఆ సెక్రటరీ హాస్పిటల్ అంబులెన్స్ అపార్ట్మెంట్ లోపలికి రాకూడదని గేటు బయటే ఆపించినప్పుడు అంత జ్వరము నీరసంతో అపార్ట్మెంట్ గేటు దాకా నడవటానికి మీరు ఎంత నరకయాతన పడ్డారు. పైగా మేము ఉండే అపార్ట్మెంట్ సెక్రటరీ కూడా ఫోన్ చేసి మన విషయం చెప్పి అటు ఇటు రాకపోకలు ఉండకూడదని ఆంక్షలు విధింపచేశాడు. మా ఆయనకు పిల్లలకు కరోనా సోకకపోయినా వాళ్ళు పూర్తి ఆరోగ్యంగా ఉన్నా కూడా వాళ్ల పట్ల కూడా అక్కడి వాళ్ళు అదే వైఖరి చూపడానికి కారణమయ్యాడు ఈ సెక్రటరీ. ఓ పక్క అన్నయ్య ఉద్యోగరీత్యా విదేశాల్లో ఉండి మీకోసం రావాలన్నా రాలేక అక్కడ ఇరుక్కుపోయాడు. మీరిద్దరూ హాస్పిటల్లో ఉన్నారు. నేను ఒక్కదాన్నే ఇక్కడ ఇంట్లో. మీ అంత కాకపోయినా నాకు కరోనా వల్ల చెప్పలేనంత నీరసం కదా.
సరిగ్గా తినటానికి తాగటానికి కూరలు పాలు కూడా రానేలేదు. వెళ్ళి తెచ్చుకోవటానికి నాక ఓపిక ఉండేది కాదు. బయట నుండే ఇచ్చి వెళ్ళిపోతానని మా ఆయన బ్రతిమాలిన ఇద్దరు సెక్రటరీలు కలిసి అటు వాళ్ళు ఇటు, ఇటు వాళ్ళు అటు రావద్దని ఆంక్షలు. అలాంటప్పుడు నేను మానసికంగా ఎంత కృంగిపోయానో తెలుసా? చివరికి నేను లిఫ్టులో ఎక్కకుండా మన ఫ్లోర్లో లిఫ్ట్ ఆగకుండా చేయించాడు. మీకు అవసరమైనవి ఇవ్వటానికి హాస్పిటల్కి రావాలంటే అంత నీరసంలోనూ మెట్లు ఎక్కి దిగి రావాల్సిందే. ఎంత ఏడుపొచ్చేదో అప్పుడు. పైగా రోజు ఫోన్ చేసి ఒక్క మంచి మాటైనా మాట్లాడకపోగా ఇంకా ఎన్నాళ్ళు ఎప్పుడు నెగిటివ్ వస్తుంది నీకు అని సాధించేవాడు. అందరూ జాగ్రత్తగా ఉండాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, మాస్కులు పెట్టుకోవాలి, చేతులు శానిటైజ్ చేసుకోవాలి, కరోనా వ్యాప్తి చెందకుండా అరికట్టాలి. అది నేను ఒప్పుకుంటాను. కానీ కర్మకాలి కరోనా వచ్చిన వారి పట్ల అంత అమానుష ప్రవృత్తి ఏంటమ్మా అసలు? నేను గట్టిదాని కనుక తట్టుకున్నా. ఇంకెవరైనా బలహీన మనస్కులు నా స్థానంలో ఉంటే కరోనా వల్ల కాదు, ఆ కర్కోటకుడి వల్ల పోయేవాళ్ళు. అసలు నువ్వు అంటూ ఉంటావుగా అమ్మా, ఎరిగి ఎరిగి చేసిన పాపాన్ని ఏడ్చి ఏడ్చి పోగొట్టుకోవాలి అని. అందుకనే ఆయనకి ఇలా అయ్యింది కచ్చగా అంది ప్రణతి. తప్పు ప్రణతి, అలా అనకూడదు. ఆ సెక్రటరీ గారు జ్ఞానం లేక తప్పు చేశాడే అనుకో. భగవంతుడు మనకి జ్ఞానం ఇచ్చాడు కదా, మళ్ళీ మనం ఆ సెక్రటరీ గారితో అజ్ఞానంలో పోటీ పడటం ఎందుకు? మనకు ద్రోహం చేసిన వాడైనా సరే వాడు సుఖంగా ఉండాలని కోరుకోవటమే. సర్వే జన సుఖినో భవంతు అన్నదాని సారం. అందరి తప్పులు బేరీజు వేయటం, ఫలితాలు నిర్ణయించడం మన పని కాదు, అది భగవంతుడి పని. తల్లి కూతుళ్ల సంభాషణను అక్కడ సోఫాలో కూర్చొని వింటున్న ప్రసాదరావు గారు తన ఫోన్లో ఏదో వాట్సాప్ మెసేజ్ వచ్చినట్లు శబ్దం రావటంతో ఫోన్ తీసుకుని మెసేజ్ చదివి నువ్వు చదువు అన్నట్లు ప్రణతి చేతికి ఫోన్ ఇచ్చారు. ఐసీయూలో కరోనాతో పోరాడుతున్న మా అబ్బాయి చికిత్స కొరకు బి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ప్లాస్మా అత్యవసరంగా కావాలను. 10-12 వారాల క్రితం కరోనా సోకి కోలుకుని గత నెల రోజులుగా ఎటువంటి లక్షణాలు లేని బి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ వారు దయచేసి ప్లాస్మా డొనేట్ చేసి మా కుమారుడి ప్రాణాలు రక్షించ ప్రార్థన. ఈ బ్లడ్ గ్రూప్ ప్లాస్మా దొరకటం చాలా కష్టంగా ఉన్నందున మా అబ్బాయికి ప్లాస్మా డొనేట్ చేయగలిగిన వారు వెంటనే స్పందించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అది అపార్ట్మెంట్ సెక్రటరీ నుండి వచ్చిన మెసేజ్. అయ్యో, అంత సీరియస్గా ఉందా పాపం, ప్లాస్మా డొనేషన్ అడుగుతున్నారు అనుకుంటూ పైకి అనేశాడు ప్రసాదరావు గారు. ఏమైంది అని అడిగిన సౌభాగ్యలక్ష్మికి మెసేజ్ విషయం వివరించారాయన. ఇంతకీ ప్లాస్మా డొనేషన్ అంటే ఏంటండి అడిగింది సౌభాగ్యలక్ష్మి. నేను ఈ మధ్య పేపర్లో చదివాను భాగ్యం. మన శరీరానికి ఏదైనా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ నుండి శరీరాన్ని రక్షించటానికి శరీరంలోని రక్షణ వ్యవస్థ కొన్ని రోగ ప్రతిరోధకాలను తయారు చేస్తుంది. వాటినే యాంటీబాడీస్ అంటారు. ఈ యాంటీబాడీస్ వల్లనే మన శరీరం కరోనా ఇన్ఫెక్షన్తో పోరాడి కోలుకోగలిగింది. కొంతమందిలో ఇన్ఫెక్షన్ బలం ఎక్కువైనప్పుడు లేక ఆ వ్యక్తిలో వ్యాధి నిరోధక శక్తి సరిగ్గా లేనప్పుడు ఆ వ్యక్తి శరీరం సరిగ్గా యాంటీబాడీస్ తయారు చేసుకోలేకపోతే ఇన్ఫెక్షన్ నుండి కోలుకుని శరీరంలో యాంటీబాడీస్ తయారై ఉన్న వారి శరీరంలోని ప్లాస్మా సేకరించి రోగి శరీరంలోకి ఎక్కించడం ద్వారా బయట నుండి ఆ రోగులకు యాంటీబాడీస్ సప్లై చేస్తారు. అలా వారి శరీరం ఇన్ఫెక్షన్తో పోరాడటానికి తద్వారా ప్రాణాలు రక్షించబడటానికి ఉపయోగపడేది ప్లాస్మా డొనేషన్. కాకపోతే రక్త మార్పిడిలాగానే ఈ ప్లాస్మా మార్పిడి కూడా వారి వారి బ్లడ్ గ్రూపులను బట్టి వారికి సరిపడే బ్లడ్ గ్రూప్ ఉన్న దాతల నుండి జరగాల్సి ఉంటుంది వివరించారు ప్రసాదరావు. అంతా విని అర్థం చేసుకున్నాక, అయితే ఇప్పుడు ఆ అబ్బాయి బ్లడ్ గ్రూప్ కూడా బి నెగిటివా అంది సౌభాగ్యలక్ష్మి ప్రణతి వైపు చూస్తూ. ఏం ఆలోచిస్తున్నావు అనుమానంగా అడిగింది ప్రణతి. అదే ప్రణతి, మనిద్దరి బ్లడ్ గ్రూపు అదే కదా. పైగా ప్లాస్మా డొనేషన్కి వాళ్ళు అడిగిన వివరాలన్నీ మనకు సరిపోతాయి. మనిద్దరం ఇప్పుడే వెళ్ళి ఆ అబ్బాయికి ప్లాస్మా డొనేట్ చేసి వద్దాం ప్రణతి ఆత్రంగా అంది సౌభాగ్యలక్ష్మి. ఏంటమ్మా నువ్వు అనేది? ఆ దుర్మార్గుల కోసం మనం ప్లాస్మా డొనేట్ చేయాలా? వాళ్ళు చేసిన పనులకు ప్లాస్మా డొనేషన్ సంగతి అటుంచు. వాళ్ళ మొహం చూడాలన్నా నాకు అసహ్యం. నేను అలాంటి వారికి చస్తే సాయం చేయను మొండిగా అంది ప్రణతి. సరే పోనీ, నువ్వు చెయ్యకపోతే నేను చేస్తా అంటూ ప్రసాదరావు గారి చేతిలో నుంచి ఫోన్ తీసుకుని
పక్క గదిలోకి వెళ్ళిపోయింది సౌభాగ్యలక్ష్మి. ఏంటి నాన్న అమ్మ పోయి అలాంటి వాళ్ళకి సహాయపడతానంటుంది? వాళ్ళు మనని ఎంత బాధ పెట్టారు. తాగటానికి కనీసం గుక్కెడు పాలు కూడా లేకుండా చేశాడాయన. ఇప్పుడు వాళ్ళ కోసం ఈ 55 ఏళ్ల మనిషి హాస్పిటల్కి వెళ్తుందా? దానివల్ల తనకేదైనా ప్రమాదం జరిగితే అంది. నువ్వు కంగారు పడక ప్రణతి, అన్ని జాగ్రత్తగా కనుక్కునే చేద్దాం అని ఆయన అనేంతలో సౌభాగ్యలక్ష్మి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ సరేనమ్మా ఉంటా మరి అని ఫోన్లో వ్యక్తికి చెప్తూ వచ్చింది. ఇప్పుడే మా పెద్దక్క కూతురు ప్రవీణతో మాట్లాడాను. తను డాక్టర్ కదా, అందుకే ఈ విషయాలన్నీ వివరంగా ప్రవీణను కనుక్కున్నా. 18 నుండి 69 సంవత్సరాల మధ్య వాళ్ళు, కరోనా వచ్చి తగ్గి నెల రోజులుగా ఎటువంటి వ్యాధి లక్షణాలు లేని వాళ్ళు, హెచ్ఐవి, హైపటైటిస్ లాంటి ఇతర ఇన్ఫెక్షన్స్ లేని వాళ్ళు, బ్లడ్ క్యాన్సర్స్ లేని వాళ్ళు చక్కగా ప్లాస్మా డొనేట్ చేయొచ్చునట చెప్పింది. మరి తమ ప్లాస్మా వేరే వాళ్ళకి చేయటం వలన ఆ డొనేషన్ చేసిన వాళ్ళకి ఏమీ ఇబ్బంది ఉండదా అడిగారు ప్రసాదరావు. ఏమీ ఇబ్బంది ఉండదుట. మనం ఇచ్చిన ప్లాస్మా కూడా మన శరీరంలో మళ్ళీ వెంటనే తయారైపోతుందిట. అప్పుడు మన శరీరంలో ఉన్న యాంటీబాడీస్ ద్వారా మనకు రక్షణ కవచం ఉంటుంది కనుక ఈ డొనేషన్ కోసం మనం హాస్పిటల్కి వెళ్ళినా ఇప్పటికిప్పుడు మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉండదుట అంటూ ప్రణతి వైపు తిరిగి, చూడు ప్రణతి, నువ్వు చేస్తావో లేదో నీ ఇష్టం. పెద్ద పిల్లవి, నిన్ను నేను బలవంతం చేయను. నేను మాత్రం నా ద్వారా ఒక్కళ్ళకు ప్రాణదానం చేసే అవకాశం 1% ఉన్నా ఆ అవకాశాన్ని వదలను. అలా చేస్తే రేపొద్దున దండం పెట్టుకోవటానికి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకు నా మొహం చూపించలేను కూడా. కొంచెం ఘాటుగా నిక్కచ్చిగా అంది సౌభాగ్యలక్ష్మి. చూడు నాన్న, నేను ఆ సెక్రటరీ లాంటి చెడ్డవాళ్లకు సహాయం చేయొద్దన్నానని నేనేదో ఎవ్వరికి సహాయమే చెయ్యని దానిలాగా నన్ను ఎంత చెడ్డగా సృష్టిస్తోందో అమ్మ. మనల్ని హింసించిన వాళ్ళ కోసం మనం అంత చెయ్యాలా? ఏనాడైనా వాళ్ళు మనకు చీమ తలకాయ ఎంత సహాయమైనా చేశారా? పోని రేపొద్దున మళ్ళీ మనకేదైనా అవసరం వస్తే మనకి ఉపకారం చేసే రకాల వాళ్ళు. సహాయం చేస్తే మంచి వాళ్ళకు చేయాలి కానీ సాటి వారిని అమానుషంగా హింసించే ఇలాంటి వారికా అంది ప్రణతి. అమ్మా ప్రణతి, నీ బాధ నాకు అర్థమైందమ్మా, కానీ నీకు కొన్ని విషయాలు చెప్పాలమ్మా అంటూ గంభీరంగా గొంతు సవరించుకున్నారు ప్రసాదరావు. ఈ విశ్వంలో జరిగే ఉపకార ప్రత్యుపకారాలు అనేవి ఎప్పుడు 1-to-1 అనే ఫార్ములా ప్రకారం నడవవు తల్లి. నువ్వు ఎక్స్కి సహాయం చేస్తే నీకు వై సహాయం చేస్తారు. నువ్వు సహాయం చేసిన ఎక్స్ ఇంకెవరో జెడ్కు సహాయపడతారు. ఈ విశ్వం ఇలాగే సంతులనమవుతుంది తల్లి. మనకు సహాయం చేసిన వారికి మనం తిరిగి సహాయం చేయాలి అనో, మన నుండి సహాయం పొందిన వాళ్ళు తిరిగి మనకు సహాయం చేసి తీరాలి అనుకుంటేనో ఈ సృష్టి నడవదు. నువ్వు సైన్స్లో చదువుకున్నావు కదా, ఎనర్జీ అంటే శక్తి అనేది ఎక్కువ శక్తి ఉన్న చోటు నుండి తక్కువ శక్తి ఉన్న చోటుకి నిరంతరం ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది. ఈ విశ్వంలోని ప్రతి వ్యవస్థ ఆ సిద్ధాంతం మీదే ఆధారపడి ఉంటుంది. ఆ శక్తి మార్పిడి సిద్ధాంతంలో కూడా మనం అనుకునే 1-to-1 ఫార్ములా ఉండదు. మానవాళి విషయంలో ఆ శక్తి మార్పిడికే పరోపకారం అనే పేరుతో మార్గదర్శనం చేశారు మన పెద్దలు. నువ్వు పరులకు చేసే ఏ సహాయమైనా సరే, అది డబ్బు రూపంలో అయినా, జ్ఞానం రూపంలో అయినా, మాట సాయం రూపంలో అయినా, ఏదీ కుదరకుంటే మనకు భగవంతుడు ఇచ్చిన శరీరాన్ని ఉపయోగించడం ద్వారా ఇతరులకు ఉపయోగపడటమైనా, అంటే ఉదాహరణకు ఈ రక్తదానం, నేత్రదానం, ఈ ప్లాస్మా దానం, ఇవన్నీ ఎనర్జీ ట్రాన్స్ఫర్లే. అందుకే ప్రతి మనిషి పరోపకారం చేసి తీరాలి. పరోపకారార్థమిదం శరీరం అని చిన్నప్పటి నుండి మనకు నూరిపోస్తారు. అయితే ఈ పరోపకారం అన్న పదంలో ఉన్న పరశబ్దం చూసావా? దాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆ పరశబ్దం లోకంలో ఉన్న అన్ని జీవులకి వర్తిస్తుంది. మనకు ఇష్టమైన వారికో, మనకు ఇంతకు పూర్వం సహాయపడ్డ వారికో, లేక మన వాళ్లకో మాత్రమే సహాయం చేస్తానంటే అది పరోపకారం అవ్వదు. మనకిష్టం లేని వారికి, మనకు ఏమాత్రం తెలియని వారికి, మనకు ప్రత్యుపకారం చేస్తారు అన్న ఆశ లేని వారికి, చివరికి మనకు అపకారం చేసిన వారికి కూడా సహాయపడటం అనేదే పరోపకారం. ప్రకృతి నుండి నిరంతరం రకరకాలుగా లబ్ధి పొందుతున్న మనం మన సాటి జీవులకు చేతనైనంత పరోపకారం చేస్తూ ఉండటం అనేదే ఈ ప్రకృతి పట్ల మనం చూపగలిగిన కృతజ్ఞత. అలాంటి పరోపకార గుణం మానవులందరిలో పెరిగినప్పుడే మానవాళికి ఈ కరోనా లాంటి శాపాల నుండి విముక్తి. అప్పుడే సాటి మానవుల పట్ల
పంచభూతాల పట్ల మనం చేసిన అనేక పాపాలకు నిష్కృతి. ఇక వేరే వాళ్ళు మన పట్ల చేసిన అపకారాలంటావా? వాళ్ళని పెద్ద మనసుతో క్షమించే అంత ఎత్తుకు నువ్వు ఎదిగినప్పుడు నీ ఔన్నత్యం ముందు ఆ తప్పులు పిపీలకలైపోతాయి అని చెప్పి నవ్వుతూ ప్రణతి వైపు చూశారు ప్రసాదరావు. అర్థమైందన్నట్లు తల పంకించింది ప్రణతి. అమ్మా ప్రణతి, నేను మీ నాన్నగారు చదివినన్ని పుస్తకాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవలేదు, కానీ నాకు తెలిసింది చెప్తాను విను. మనం పళ్ళ చెట్టు దగ్గరకు వెళ్ళి పళ్ళ కోసమని చెట్టుని కర్రతోనో రాళ్లతోనో కొడతాము. అయినా ఆ పళ్ళ చెట్టు మనకు పళ్ళే ఇస్తుంది తప్ప మనల్ని తిరిగి కొట్టదు కదా. మనం కూడా అందరికీ ఉపకరించే పళ్ళ చెట్టులా ఉండాలి. కానీ మనసంతా వ్యతిరేక భావాలు నింపుకుని ముళ్ళ కంపలం కాకూడదు. ఉపకారికునుపకారము విపరీతము కాదు సేయ వివరింపగా, అపకారికునుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి అన్నారు. ఈ పద్యం నేను చిన్నప్పుడు నేర్చుకున్నది. దాని సారాంశం సాధ్యమైనంత వరకు నేను ఆచరిస్తాను. నేను ప్లాస్మా డొనేట్ చేయటం వలన ఆ అబ్బాయికి ఉపకారం జరిగే అవకాశం 1% ఉన్నా సరే అలా చేయని నాడు నన్ను నేను క్షమించుకోలేను అంది సౌభాగ్యలక్ష్మి. తల్లి మాటలు విన్న ప్రణతి కళ్ళల్లో కన్నీరు చిప్పిల్లింది. చూసావా ప్రణతి, నేనెక్కువ పుస్తకాలు చదవలేదు అంటూనే ఇందాకటి నుండి నేను చెప్పిన మాటల సారాంశాన్ని ఒక్క మొక్కలో ఎంత సులభంగా చెప్పిందో మీ అమ్మ. పెద్దగా నవ్వేశారు ప్రసాదరావు వాతావరణాన్ని తేలిక చేయటానికి. నిజమే నాన్న, మీ ఇద్దరూ నాకు అర్థమయ్యేటట్లు ఎంతో బాగా చెప్పారు. నేనే ఎవరో ఏదో చేశారని, తల్లిదండ్రులు నేర్పిన విద్యని, భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని విస్మరించి మాట్లాడాను. మీరు నా కళ్ళు తెరిపించారు. ఇప్పుడే వెళ్ళి ప్లాస్మా డొనేట్ చేసి వస్తాను అంది ప్రణతి. నేను కూడా వస్తా ప్రణతి, నా ప్లాస్మా కూడా ఎవరికో ఒకరికి ఉపయోగపడవచ్చు కదా అంది సౌభాగ్యలక్ష్మి. మీ ఇద్దరితో పాటు నేను కరోనా విద్యార్థినే కదా, నేను ప్లాస్మా డొనేట్ చేస్తాను. కాకపోతే నాది కామన్ బ్లడ్ గ్రూప్. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్న ఈ తరుణంలో ఎంతమందికి ప్లాస్మా అవసరం అవుతుందో ఏమో. అన్ని గ్రూపుల వాళ్ళు ప్లాస్మా డొనేట్ చేయాల్సిందే. అసలు నేనేమంటానంటే, కరోనా నుండి కోలుకొని పునరుజ్జీవన వరాన్ని ప్రకృతి నుండి పొందిన ప్రతి ఒక్కరూ ఆ రుణాన్ని తీర్చుకునే మార్గమే ఈ ప్లాస్మా డొనేషన్ అన్నాడు ప్రసాదరావు. అవును నాన్న, బాగా చెప్పారు. ఏది ఒకసారి మీ ఫోన్ ఇటు ఇవ్వండి. సెక్రటరీ గారికి ఇప్పుడే మేము ప్లాస్మా డొనేట్ చేయడానికి వస్తున్నాము అని మెసేజ్ పెడతాను అంటున్న ప్రణతికి నవ్వుతూ ఫోన్ అందించి సౌభాగ్యలక్ష్మి వైపు ఆనందంగా చూశారు ప్రసాదరావు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.